ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. రీజనల్ ఎయిర్లైన్ సర్వీస్ ఫ్లై 91ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జ్యోతిరాదిత్య సింధియా. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రీజనల్ ఎయిర్లైన్ సర్వీస్ ఫ్లై 91ని ప్రారంభించారు. ఇది మార్చి 18న వాణిజ్య సేవలను ప్రారంభించనుంది. ఫ్లై 91 గోవాకు చెందిన విమానయాన సంస్థ. రెండవ ప్రశ్న. భారతదేశపు తొలి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సర్వీస్కు ఎక్కడ పునాది వేశారు? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని ధోలేరాలో భారతదేశపు తొలి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సర్వీస్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో 1.25 లక్షల కోట్ల విలువైన 3 ప్రాజెక్టులు ఉన్నాయి. మూడవ ప్రశ్న. ప్రపంచంలోని తొలి 3D ప్రింటెడ్ మసీదు ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సౌదీ అరేబియా. ప్రపంచంలోని తొలి 3D ప్రింటెడ్ మసీదు సౌదీ అరేబియాలో ఉంది. అత్యాధునిక ప్రింటర్లను ఉపయోగించి 5,600 మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. నాలుగవ ప్రశ్న. ఎక్సర్సైజ్ భారత్ శక్తిని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఎక్సర్సైజ్ భారత్ శక్తిని నిర్వహించారు. ఇందులో భాగంగా త్రివిధ దళాలు ప్రదర్శించిన స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఐదవ ప్రశ్న. SIPRI నివేదిక ప్రకారం 2019-2023 మధ్య ఆయుధాల దిగుమతిలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2019-23 మధ్య కాలంలో ఆయుధాల దిగుమతిలో భారత్ అగ్రగామిగా నిలిచింది. భారతదేశం తర్వాత సౌదీ అరేబియా, ఖతర్, ఉక్రెయిన్, పాకిస్తాన్ ఉన్నాయి. SIPRI 1966లో స్థాపించిన అంతర్జాతీయ సంస్థ. ఆరవ ప్రశ్న. జన్ ఔషధి కేంద్రాల కోసం క్రెడిట్ సహాయక కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ జన్ ఔషధి కేంద్రాల కోసం రుణ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కింద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. అందుకు సంబంధించిన వెబ్సైట్ను కూడా ఆయన ప్రారంభించారు. ఏడవ ప్రశ్న. జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ డొమినికన్ రిపబ్లిక్. జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత్ డొమినికన్ రిపబ్లిక్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డొమినికన్ రిపబ్లిక్ ఒక కరేబియన్ దేశం. ఎనిమిదవ ప్రశ్న. భారతదేశపు తొలి ఆటోమొబైల్ ఇన్ప్లాంట్ రైల్వే సైడింగ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గుజరాత్. గుజరాత్లోని హన్సల్పూర్లో భారతదేశపు తొలి ఆటోమొబైల్ ఇన్ప్లాంట్ రైల్వే సైడింగ్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును మారుతి సుజుకి, గుజరాత్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంయుక్తంగా చేపట్టాయి. తొమ్మిదవ ప్రశ్న. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆల్ ఉమెన్ మారిటైమ్ సర్వైలెన్స్ మిషన్ను నిర్వహించింది? ఆన్సర్ అండమాన్ అండ్ నికోబార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం INAS 318 40వ వార్షికోత్సవం సందర్భంగా అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఆల్ ఉమెన్ మారిటైమ్ సర్వైలెన్స్ మిషన్ను నిర్వహించింది. ఇందులో భాగంగా మహిళా అధికారులు ఫ్రీ ఫ్లైట్ బ్రీఫింగ్, మెటియోలాజికల్ బ్రీఫింగ్, మెడికల్ చెకప్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి వాటిని ప్రదర్శించారు. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. వరల్డ్ కిడ్నీ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 14, ఆప్షన్ బి మార్చి 15, ఆప్షన్ సి మార్చి 16, ఆప్షన్ డి మార్చి 17. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.